సో గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ 2300. ఇవాళ ఏంటంటే నేను కొచ్చి నుండి వాయనాడ్కి బయలుదేరుతున్నాను. టైం వచ్చేసి 7:15 అయింది. సో ఇప్పుడు వాయనాడ్ ఇక్కడ నుండి నాకు దగ్గర ఒక 230 కిలోమీటర్స్ దూరం ఉంది. 6 అవర్స్ జర్నీ ఉంది. సో 6 అవర్స్ జర్నీ కాబట్టి నేను కొద్దిగా మార్నింగే స్టార్ట్ అయితే కొద్దిగా ఆఫ్టర్నూన్ లోపు నేను రీచ్ అవ్వచ్చు అని చెప్పి 7 o'clockకే స్టార్ట్ అవుతున్నాను. యాక్చువల్గా నా ప్లాన్ ప్రకారంగా 6 o'clock స్టార్ట్ అవ్వాలి, బట్ నేను రెడీ అవ్వడానికి లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి 1 hour వేస్ట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, మనం 7 o'clock అయింది, 7కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుండి నా బైక్ కూడా రెడీ ఉంది. సీ గాయ్స్, బైక్ మీద మొత్తం లగేజ్ కూడా ఎక్కిచ్చేసాను. జస్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఇంజను వాయనాడ్కి బయలుదేరిపోవడమే. ఇప్పుడు మనం వెళ్ళే మొత్తము బీచ్ రోడ్డు మీద ఉంటుంది. కుదిరితే బీచ్ కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ వాయనాడ్ ఒక హిల్ స్టేషన్ అంటే తెలుసుగా, మళ్ళీ కొండలు ఎక్కాలి, మనం దిగాలి. నేను నీకు కొండలు ఎక్కి చూపిస్తాను, దిగి కూడా చూపిస్తాను. సో మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఓకే, మనం వాయనాడ్ దారిలో కలుద్దాం. అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ 2300. సో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, ఇవాళ నేను మిమ్మల్ని కొచ్చి నుండి వాయనాడ్కి తీసుకుని వెళ్తున్నాను. వాయనాడ్ ఒక పెద్ద హిల్ స్టేషన్, మున్నార్ లాగే ఉంటది, అచ్చం మున్నార్ లాగే ఉంటది. సో అక్కడ మనం చూడడానికి వాటర్ ఫాల్సెస్ అండ్ సమ్ వైల్డ్ లైఫ్ సఫారీ, కుదిరితే సఫారీ కూడా చేద్దాము. కుదిరి సఫారీ చూపిస్తాను, కొద్దిగా యానిమల్స్ ని, ఎలిఫెంట్స్ ని అలాంటివి కూడా ట్రై చేస్తాను చూపించడానికి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ వ్యూ పాయింట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. టీ ఎస్టేట్స్ అని అలా అని ఇలా అని. సో వ్యూ పాయింట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, హిల్ స్టేషన్ కాబట్టి. అండ్ ఇక్కడ నుండి నాకు వాయనాడ్ 260 కిలోమీటర్స్ ఉంది. సో 260 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే నాకు ఆల్మోస్ట్ 6 hours జర్నీ పడుతుంది. సో 6 hours జర్నీ కాబట్టి నేను మార్నింగే బయలుదేరిపోయాను. టైం వచ్చి 7:30 అయిపోయింది. యాక్చువల్ గా నేను 6 o'clock బయలుదేరాలి, బట్ నేను లేట్ అయిపోయాను. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ కొచ్చిలో ఉన్నాను. కొచ్చి చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పుడు దాకా నాకు కొచ్చి వీడియో చూడకపోతే వెళ్ళి కొచ్చి వీడియో చూడండి ఫస్ట్. సో కొచ్చిలో నేనే ఆశ్చర్యపోయే 2 విషయాలు చూశాను. ఒకటేమో వాటర్ మెట్రో, ఇంకోటేమో వెహికల్ ట్రాన్స్పోర్టేషన్. అదే అంటే నాకు తెలుసు అది, కాకపోతే ఇప్పుడు దాకా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నాకు తెలుసు, కానీ ఎప్పుడు నేను యూజ్ చేయలేదు అనమాట. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ మీద వాటర్, ఇది ఒక లేక్ అనమాట. సో కొచ్చి సిటీ దాటి ఇప్పుడు మనం కొచ్చి ఓల్డ్ సిటీ, కొచ్చి విలేజ్ లాంటిది ఏరియాలోకి వస్తున్నాము. అండ్ నేను ఏమన్నాను, కొచ్చి చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు కొచ్చి వీడియో చూడకపోతే ఖచ్చితంగా కొచ్చి వీడియో చూడండి. ఇంకా మీకు కొచ్చిలో ఏమైనా డిసప్పాయింట్ కలిగి ఉంటే ఐఎమ్ సో సారీ బ్రో. సో మనం ఇప్పుడు వాయనాడ్ వెళ్తున్నాము. వాయనాడ్ మీకు ఖచ్చితంగా నచ్చేలా చూపిస్తాను. సో మీరు ఈ వీడియోని ఫుల్ గా చూడండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వాయనాడ్లో 2 days స్టే చేయబోతున్నాము. ఒక రోజు కాదు, 2 days. ఎందుకంటే ఇవాళ నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోతుంది. 3 అయిపోయిన తర్వాత 3 నుండి నాకు తిరగడానికి అక్కడ టైం ఓన్లీ 6 వరకు ఉంటది. ఆఫ్టర్ 6 అక్కడ మొత్తం చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయిన తర్వాత ఏం కనిపించదు అనమాట. వాయనాడ్ అండ్ మున్నారు మార్నింగ్ పూట ఎంత బాగుంటాయో రాత్రి పూట అంత భయంకరంగా ఉంటాయి. సో మనము నైట్ జర్నీ చేయలేము. కొచ్చికి మనం బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. నేను ఇప్పుడే కొచ్చికి దాటి ఒక 30 kilometers అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి బోట్లు ఎన్ని ఉన్నాయో. షేట్, అన్ని ఫిషింగ్ బోట్స్ అనమాట. అరేబియన్ సీ మొత్తం తిరుగుతాయి. ఈ యొక్క లేక్, ఇది చిన్న లేకు. సో మనమైతే ఇంకా కొచ్చికి బాయ్ చెప్పాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఇక్కడతో కొచ్చి బోర్డర్స్ అని ఖతం. సో థ్యాంక్ యూ కొచ్చి, ఇట్ వాజ్ ఎ మెమరబుల్ టైం. చాలా అంటే చాలా బాగుండే కొచ్చి. సో మనం కొచ్చి దాటేసాము ఇప్పుడు. లెట్స్ గో. సో గాయ్స్, నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. మన బ్రేక్ఫాస్ట్లో ఇవాళ ఏముందంటే పరోటా అండ్ దిస్ ఈజ్ ఆనియన్ వడ అనమాట. అండ్ చికెన్ కర్రీ ఇచ్చాడు. సో అంటే వీళ్ళ దగ్గర చట్నీ గిట్నీ చల్తానే అనమాట. చట్నీ లేదు, ఉన్నా కూడా అది వాటరే ఉంది, అది తినబుద్ధి అవ్వట్లేదు చట్నీ. అండ్ బీఫ్ కర్రీ ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా సరే బీఫ్ ఉంది. సో
సో ఇంకా మనకి ఆల్టర్నేటివ్ చికెన్ ఒకటి ఉంది, మటన్ కూడా దొరకట్లేదు, ఫిష్ కూడా లేదు ఇవాళ. సో మనము చికెన్ కర్రీ, పరాటా అండ్ 1 ఆనియన్ వడ తింటున్నాం ఇవాళ. అండ్ ఇక్కడ నుండి నాకు 180 కిలోమీటర్స్ ఉంది వాయనాడ్. 180 కిలోమీటర్స్ అంటే నాకు 4 hours 5 hours జర్నీ, 4 hours ఉంటుంది సార్ కదా, 4 hours 40 minutes అలాగా జర్నీ ఉంటుంది. అండ్ నేను వెళ్ళేసరికి వాయనాడ్కి 2 అయిపోతుంది, 2:30 3 అయిపోతుంది. సో మనం వాయనాడ్లో కలుద్దాం, లేకపోతే దారిలో మాట్లాడుకుందాం. ఓకే చలో గాయస్, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాను. నేను వాయనాడ్కి వెళ్తున్న దారిలో హైవే ఎక్కేసాను. ఇక్కడికి నేను ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. టైం వచ్చేసి 8:44 అయిపోయింది. 1 hour ట్రావెలింగ్ అయిపోయింది మంది. అండ్ ఇప్పుడు దాకా నాకు బ్రేక్ఫాస్ట్ మంచి స్పాట్ కూడా దొరకలేదు బ్రేక్ఫాస్ట్ తిందామంటే. అండ్ హైవే ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, హైవేలో కొద్దిగా రెనోవేషన్ వర్క్ అలాంటిది జరుగుతుంది. సో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు హైవేని. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దాకా జర్నీ స్మూత్ గానే ఉంది. మనం ఇంకా ముందుకు వెళ్ళేసరికి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. గాయస్ ఇలాంటి హైవే చూసి ఎన్ని రోజులైంది తెలుసా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది హైవే, బండి స్మూత్ గా వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే దగ్గర ఒక 5-6 days అవుతుంది కదా నేను ఇలాంటి రోడ్డు చూసి. చిల్లుంది. గాయస్ ఇక్కడ ఇవ్వండి, ట్రాక్టర్ నాట్ అలౌడ్, ఆటో నాట్ అలౌడ్, బైక్ నాట్ అలౌడ్ అని చెప్పింది. అది ఏ రోడ్డు కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నా గూగుల్ మ్యాప్ ఇదే రోడ్ చూపిస్తుంది. అండ్ ముందు చూడండి అక్కడ ఒక ఆటో ఒక బైక్ కూడా ఉంది, మీరు కనిపిస్తుందా మీకు? అండ్ నా వెనక కూడా అటు బైక్స్ వస్తున్నాయి. అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ కరెక్టేనా కాదా అనేది. ఐ మీన్ వెళ్తున్న రూట్ కరెక్టే, బట్ ఈ రోడ్డు మీద వెళ్ళొచ్చా లేదా, నాకు ఎలా ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ బోర్డు ఏమో బైక్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి ఉంది, బట్ బైక్స్ వెళ్తేనే నా మ్యాప్ కూడా ఇటే చూపిస్తుంది. ఓకే వెళ్దాం, నేను ఆప్తే అప్పుడు అడుగుదాం. సో గాయ్స్ ఇప్పుడు మనం వాయనాడ్కి దగ్గరకు వచ్చేసాము. మెయిన్ 100 kilometers దూరం ఉన్నాం. సో 100 kilometers ఏంటంటే ఇప్పుడు మనం ఈ 100 kilometers కూడా కొండలు ఎక్కడమే పని. 100 kilometers నాకు ట్రావెల్ చేయడానికి 3 hours చూపిస్తుంది. అండ్ per hour 33 kilometers చూపిస్తుంది. అంటే మీరు చూడండి ఎన్ని కొండలు ఎక్కి ఎన్ని కొండలు దిగాలి మనం. సో మనం ఇప్పుడు కొండలు ఎక్కడం దిగడమే మన పని. ఓకే మనం వాయనాడ్కి ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం. 100 kilometers అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. 100 kilometers కూడా లేము, 95 kilometers ఉన్నాము. సో ఇప్పుడు వెళ్దాము, నేను వెళ్ళేసరికి 3 అయిపోతుంది. అండ్ వాయనాడ్ గురించి మీకు చెప్పాలంటే వాయనాడ్ కూడా ఒక హిల్ స్టేషన్ అండి. సో అక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ మున్నార్ మనం ఎలా ఉందో అలాగే ఉంటది. వాటర్ ఫాల్స్, క్లైమేట్ కూడా అక్కడ చాలా చల్లగా ఉంటది అనమాట. నేను చూసినప్పుడు క్లైమేట్ అక్కడ 14 degrees చూపించింది. మరి అది నైట్ అయితే ఎంత వెళ్తుందో లేకపోతే ఎప్పుడు వెళ్తుందో ఏమో తెలియదు. బట్ నేను వెళ్తున్న దారి మొత్తం ఎండగానే ఉంది. ఇంకా మనం కొండ ఎక్కలే కాబట్టి మనం నార్మల్ ఉన్నాము. సో అదంటే కొండ పైన కాబట్టి 14 degrees చూపిస్తుంది. సో మనము మబ్బుల పైకి వెళ్దాం మళ్ళీ. చూద్దాం ఇంకో 90 kilometers లో అద్భుతాలు కనిపిస్తాయి మనకి. ఓకే గాయస్ మీ అందరికీ నేను చూపించాలనుకున్న వీడియోస్ అన్నీ నేను రికార్డ్ చేసుకున్నా, కానీ దాంట్లో బై మిస్టేక్ నా బ్లూటూత్ ఆఫ్ అయిపోయి వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమైందంటే నా మ్యాప్ చూడండి, మీరు అక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, నా మ్యాప్ డైరెక్షన్ ఇటే చూపిస్తుంది. అండ్ నా రోడ్డు చూడండి ఎలా ఉందంటే, ఇదిగో చూడండి. సో నా బండి టైర్ తప్ప ఇంకేం పట్టట్లేదు అనమాట. అయినా కూడా నేను మీకోసం ట్రావెల్ అవుతున్నాను. అసలు చూడండి ఎంత భయంకరంగా ఉందంటే రోడ్డు, అటు కొద్దిగా వెళ్ళినా ఇటు కొద్దిగా వెళ్ళినా సరే కింద పడిపోవడం ఖాయం, అలా ఉంది రోడ్డు. అంత డేంజరస్ రోడ్లో కూడా నేను ట్రావెల్ చేశానంటే మీకు మొత్తం వాయనాడ్ చూపించడం కోసమే. అండ్ నా మ్యాప్ అసలు నాకు అటువైపు ఎందుకు చూపించిందో నాకు అర్థం కాలేదు. రోడ్డు ఉంది, ఇంకో రోడ్డు కూడా ఉంది దానికి.
అయినా కూడా అది షార్ట్ కట్ అని చెప్పి ఇటు చూపించేసింది. ఇప్పుడు నాకు ఎంత తలకాయ నొప్పులు అంటే అసలు కొద్ది ముందుకు వెళ్తే పడిపోతానేమో అటు కానీ ఇటు కానీ అన్నట్టుంది. అండ్ వెనక హెవీ బ్యాగ్ ఉంది నా వెనక. సో ఆ బ్యాగ్ని వేసుకొని నేను అటు వెళ్ళాలంటే నాకు కొద్దిగా టార్చర్ లాగా అనిపించింది. సో చూడండి, ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలో నాకు కన్ఫ్యూజన్ అనమాట. ఈ చిన్న రోడ్ వైపు వెళ్ళాలా, అటువైపు ఇంకోటి ఉంది, అది కూడా వెళ్ళాలా కన్ఫ్యూజన్. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఒక డౌన్ ఉంది బ్రో. సో ఆ డౌన్ దిగడానికి అయితే నేను అసలు మైండ్ పోయింది నాకు ఆ డౌన్ దిగడానికి. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో 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 చూడండి మెల్లిగా వెళ్తున్నాను. ఎంత భయంకరంగా ఉందంటే ఆ రోడ్డు దారి. నా వెనక 60-80 kgs బరువు ఉంది ఆల్రెడీ. అండ్ ఇదే డౌన్. అది ఆ డౌన్ మీకు ఇప్పుడు వీడియోలో ఫ్లాట్ కనిపిస్తున్నాయేమో, బట్ 2 feet డౌన్ ఉందన్నమాట అది. సో అది దాటాలంటే నాకు మామూలు పని కాదు. అక్కడ టైర్ స్లిప్ అవుతుంది. స్లిప్ అవ్వకూడదని చెప్పి నేను మళ్ళీ ఇంజన్ కూడా ఆపేశాను. బై మిస్టేక్ ఏమైనా రేస్ ఇచ్చేసి ప్రాబ్లం అవుతుందని చెప్పి. ఇప్పుడు చూడండి, ఆ చెట్టుల్లోకి వెళ్ళిపోతాను నేను బొమ్మంటూ. చూడండి చెట్టుల్లోకి వెళ్ళిపోతాను. చూడండి, అదిగోండి ఆ చెట్టులోకి వెళ్ళిపోయినా. బ్రేక్ వేసుకొని ఆపుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసుకొని తిప్పుకొని మళ్ళీ వెళ్ళాలి. సో ఈ రోడ్డు అసలు ఎందుకు వచ్చానో కూడా నాకే తెలియదు. గూగుల్ మ్యాప్ చూపించింది కాబట్టి వచ్చేసాను. అసలు దీనికి ఇలా ఉంటుందని చెప్పి రోడ్డు తెలిసి ఉంటే ముందే మనం వేరే రోడ్ ఏమైనా ఉందేమో అని చెప్పి చెక్ చేసుకునేవాడిని. సో ఇప్పుడు నేను యూటర్న్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. ఏం చూపిస్తుందో మ్యాప్ ఇది. సో చూడండి, ఇది కూడా అలాగే రోడ్డు. ఈ రోడ్లన్నీ దాటుకొని ఫస్ట్ నేను మెయిన్ రోడ్ ఎత్తికి మెయిన్ రోడ్లో వెళ్ళి అప్పుడు నా రూమ్కి చెక్ ఇన్ అవ్వాలి నేను. చుట్టుపక్కల ఒక్కడు కూడా లేడు బై మిస్టేక్ పడిపోయినా కూడా ఎత్తుకోవడానికి మనల్ని. ఈసారి నుండి ఇలాంటి రోడ్లు చూసుకోకూడదు. నేను నార్మల్ రోడ్లు చూసుకోవాలి. ఇక్కడ ఏదో కారు ఉంది, మనిషి మాత్రం కనిపించట్లేదు. ఓకే, ఇటువైపు వెళ్ళాలేమో మెయిన్ రోడ్డు. ఇక సిమెంట్ రోడ్ అయితే వచ్చింది. కొద్దిగా ముందుకు వెళ్దాం. సో నాకైతే రోడ్డు కనిపించింది. మీకు ఏమైనా కనిపించిందా మెయిన్ రోడ్డు? ఇదిగోండి, ఈ మెయిన్ రోడ్ మీదకి రావడం కోసం నేను ఏదేదో తిరిగాను. షార్ట్ కట్ అని చెప్పేసి నా మ్యాప్ ఇక్కడ తీసుకొచ్చేసింది. ఇదిగోండి మెయిన్ రోడ్డు. అమ్మా బ్రో, మెయిన్ రోడ్ చూడడానికి నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు ఇప్పుడు దాకా నువ్వు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టేసే. అండ్ ఇక్కడ నుండి నేను నా రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ. సో గాయ్స్, నేను వాయనాడుకి అయితే వచ్చేసాను. అండ్ వచ్చి ఒక 15 minutes అవుతుంది. నేను మధ్యలో కొన్ని ప్లేసెస్ చూశాను. అవి కొద్దిగా బాగున్నాయి, కొద్దిగా బాగలేదు. మీరు వీడియోలో చూస్తారు. అండ్ కొన్ని వీడియోస్కి వాయిస్ రాలేదు నాకు తెలిసింది. సో వాయిస్ రాలేదు. అవన్నీ నేను ఇప్పుడు వాయనాడు నుండి మళ్ళీ మైసూర్ వెళ్తా చూడండి. ఆ దారిలో చూపిస్తాను మీకు. అండ్ ఇది నేను ఉంటున్న బిల్డింగ్. ఇవాళ నైట్కి స్టే. ఒక 2 days ఇక్కడే ఉంటాను నేను. బిల్డింగ్ బాగుంది కదా. అండ్ ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి ఇదిగోండి, వైల్డర్ స్టే హోమ్ స్టే అనమాట. ఇది కింద ఎవరు ఉండట్లేదు, నేను ఒక్కనే ఉన్నాను బిల్డింగ్లో. యాక్చువల్గా వాళ్ళు ఉన్నారు కదా, ఓనర్స్ అంట, ఇప్పుడే వచ్చారు. సో ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది ఊగడానికి. మనం కపుల్స్ వచ్చినా కూడా, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్న పిల్లలకు ఊగడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుండి కిందకి వెళ్తే మనం ఇలాగా, సో ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళాను అనుకోండి, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ. అండ్ ఇక్కడ నేను కిందకు వచ్చినప్పుడు భలే షాక్ అయ్యి తెలుసా. ఇవ్వండి, ఇలా కిందకు వస్తే ఇంకా కింద కూడా వెళ్ళొచ్చు మనం. ఇవ్వండి, అక్కడికి వెళ్ళొచ్చు, రివర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుండి కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ ఉంది నీట్గా సిట్టింగ్కి. అండ్ ఇక్కడ చూడండి పొలాలు, పంట పొలాలు అనమాట. అవి ఇక్కడ ఏదో ధాన్యం ఏదో చేస్తున్నారు. అండ్ ఇక్కడేమో రివర్ ఉంది. ఇక్కడ నుండి వ్యూ అదిరిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచొని కాసేపు మనం టైం పాస్ చేయడానికి, నైట్ పూట మనం చిల్ అవ్వడానికి కూడా మంచి ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ దాకా అదిరిపోయిందంటే ఇంకా రూమ్ ఇంకా అదిరిపోయింది అనమాట. నాకు తెలియదు ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి రూమ్ వస్తుంది అని చెప్పి. బట్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం మాత్రమే మన పని. సో ఇక్కడ చూడండి, మీరు కూడా ఒకసారి వ్యూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా. అక్కడ చిన్న పాటి రాళ్ళు, వాటర్ ఫాల్స్ లాంటిది ఒకటి ఉంది. మనం అక్కడికి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడే కాదు, కుదిరితే వెళ్తాను నేను, లేకపోతే లేదు. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు వచ్చాను, ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఆల్సో. ఇదిగోండి, యాక్చువల్గా నేను బుక్ చేసుకుంది ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. నేను బుక్ చేసుకుంది, నాకు తెలియదు తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ వచ్చేసి నేను బుక్ చేసేసాను. బట్ నాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, అది చాలా పెద్దగా ఉందన్నమాట. డబుల్ బెడ్రూమ్ నాకు వద్దు బ్రో అని చెప్పి ఇక్కడ ఉన్న వర్కర్, ఒక ఎంప్లాయీకి నేను చెప్పాను అనమాట, నాకు డబుల్ బెడ్రూమ్ వద్దు,
నాకు సింగిల్ బెడ్రూమ్ చాలంటే ఆయన ఇంకో రూమ్ చూసాడు. ఇప్పుడు ఇలా పైకి వెళ్తే సో పైకి వెళ్తే మన రూమ్ వచ్చేసింది అనమాట. ఇదే నా రూము, చూడండి ఎంత బాగుందో. సో నేను అన్ని సామాన్లు తీసి పెట్టేశాను. ఇది నా రూము, చూసారా? వాల్ మీద పెయింటింగ్స్ అన్నీ, సోఫా ఉంది, కౌచ్ ఉంది, ఏసీ ఉంది, చిన్న ఫ్యాన్ ఉంది అండ్ బెడ్. అండ్ ఇక్కడ నుండి వ్యూ కూడా అదిరిపోయింది చూడండి. ఇలా వస్తే ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, బాగున్నా కదా? సో మిర్రర్ ఇచ్చాడు అండ్ ఇక్కడ కూడా వ్యూ ఉంటుంది. సన్లైట్ ఇలా పడుతుంది మనకి, ఇదిగోండి సన్లైట్. అండ్ వాష్రూమ్ కూడా ఓకే, గుడ్. అండ్ మీకు తెలుసా ఈ రూమ్ నాకు ఎంత పడిందో? జస్ట్ 650 ప్లస్ ట్యాక్సెస్ పడింది. అండ్ యాక్చువల్గా బుక్ చేసింది ఇది కాదు, నేను బుక్ చేసిన డబల్ బెడ్రూమ్, అది ఇంకా బాగుంది. బట్ నేను ఒక్కడనే కదా స్టే చేసి, డబుల్ బెడ్రూమ్ వేస్ట్. సో నాకు డబుల్ బెడ్రూమ్ వద్దని చెప్పి ఇదే రూమ్ తీసుకున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3:30 అవుతుంది. 3:30 అవుతుంది కాబట్టి నేను వాయనాడ్ ఇప్పుడు ఏం ట్రావెల్ చేయలేను. అది కాకుండా ఒక 7 hours జర్నీ చేసేసరికి నాకు కొద్దిగా దోలు తీరిపోయింది. సో నేను ఏమంటానంటే రేపు నుండి నేను వాయనాడ్ మొత్తం తిరిగి వాయనాడ్ చూపిస్తాను. నేను వచ్చే దారిలో చూశాను, వాయనాడ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అడ్వెంచర్ పార్క్స్ లాంటివి అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. సో నేను మీకు వాయనాడ్ రేపు చూపిస్తాను. ఇవాళకి సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి. రేపు మనం వాయనాడ్ మొత్తం చూద్దాము. నేను మీకు వాయనాడ్ మొత్తం చూపిస్తాను. గెట్ రెడీ. రేపు ఈవినింగ్ 7 o'clockకి నా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. వాయనాడ్ అద్దిరిపోతుంది. ఓకే, బాయ్.